వెల్కమ్ టు రవీంద్ర ప్రశాంత జీవనం. రవీంద్ర ప్రశాంత జీవనమునకు స్వాగతం. మోకాలి నొప్పులు, నడుము, మెడనొప్పిలకు మనం ఇంట్లో దొరికే వస్తువులతో ఒక చక్కని ఔషధం తయారు చేయాలో చూద్దాం. మనం ఈ ఔషధం తయారుకు ఉపయోగించే వస్తువులు: తులసి ఆకులు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, తెల్ల నువ్వులు, మిరియాలు, వాము, లవంగాలు, పసుపు, తమలపాకులు, మెంతులు, నువ్వుల నూనె, ఆవ నూనె, కళాయి, జల్లెడ. తయారు చేసే విధానం: తులసి ఆకులు శుభ్రంగా కడిగి ఆరబెట్టి కచ్చాపచ్చా నూరాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చాపచ్చా నూరాలి. అల్లం ముక్క కడిగి ఆరబెట్టి తరువాత కచ్చాపచ్చా నూరాలి. తెల్ల నువ్వులు కూడా కచ్చాపచ్చా నూరాలి. ఈ 4 ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. ఇవి మునిగే వరకు ఆవనూనె వేయాలి. తర్వాత 6 నుంచి 8 మిరియాలు, 1 చెంచా వాము, 7 నుంచి 8 లవంగాలు, అర చెంచా మెంతులు వేసి కచ్చాపచ్చా నూరాలి. ఇది మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఒక కళాయిలో 100 గ్రాముల నువ్వుల నూనె, చిటికెడు పసుపు వేసి ఆవనూనె చేర్చి బౌల్లోనిది వేసి మరుగుతుండగా రెండో బౌల్లోనిది వేసి మీడియం మంట మీద 15 నిమిషాలు ఉడికించాలి. వెచ్చగా ఉండగానే వడగట్టుకోవాలి. ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. ఈ నూనెను వేడి చేసి నొప్పి భాగంలో 15 నిమిషాలు మర్దన చేయాలి. ఈ నూనె ఎప్పుడు వాడినా వేడి వేడిగా వాడవలెను. 3 నుంచి 4 రోజులలో నొప్పులు తగ్గిపోతాయి. ఇలాంటి లోతైన విషయాలు కోసం ఫాలో అవ్వండి మీ రవీంద్ర ప్రశాంత జీవనం.